నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న ఓవరాల్గా సాగునీటి విషయంలో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇట ఇరుపక్షాలు, అటు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పోయినాయి. ఒకరిపై ఒకరు వాదోపవాదాలు, చర్చలు కూడా కొనసాగినాయి. ఓవరాల్గా సాగునీటి విషయంలో గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని చెప్పాలి. ఎందుకంటే మరొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కింద నుంచి కూడా నీరు లీక్ అవుతున్నాయంట, బుంగలు ఏర్పడ్డాయంట. అక్టోబర్లో ఏవైతే కొన్ని మరమ్మతులు చేపట్టిన పియర్స్ అంటే బుంగలు, ఆ బుంగలను ఏవైతే మరమ్మతులు చేపట్టి తిరిగి పునరుద్ధరణ చేశారో అయినప్పటికీ అక్కడ తిరిగి అదే ప్రాబ్లం రిపీట్ అవుతుందట. ఆ పిల్లర్ల కింద నుంచి నీరు బయటకు రావడం స్టార్ట్ అయిందట, లీకేజ్ స్టార్ట్ అయినాయట. సో కాళేశ్వరంలో ఉన్నటువంటి మొదటి మేడిగడ్డ బ్యారేజ్ ఈ తరహాలనే కూలిపోవడం, కిందికి వాటర్ లీకేజ్ అవడం, అంటే మొదట్లో వాటర్ లీకేజ్ అవుతూ వస్తూ కాస్త పిల్లర్లు కుంగిపోయినాయి. 2019లోనే వాటర్ లీకేజ్ అవడం స్టార్ట్ అయినాయి. అన్నారం కూడా అదే పరిస్థితి, వాటర్ లీక్ అవడం స్టార్ట్ అయినాయి. రేపటి రోజున డెఫినెట్గా ఇది కూడా కుప్ప కూలిపోవడం, కుంగిపోవడం ఖాయమంటూ చాలా స్పష్టంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇక నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. సాగునీటి విషయంలో చాలా చర్చలు జరిగినాయి. దాంట్లో అన్నారం సంబంధించిన అంశం లేటెస్ట్గా బయటపడడం అనేది మరింత ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. సో మేడిగడ్డనే ఇప్పటికే కుంగిపోయిందని చెప్పి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరింతగా దాన్ని ఆనుకున్నటువంటి నెక్స్ట్ సెగ్మెంట్గా ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ కూడా ఈ రకంగా లీకేజ్. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే 2019లోనే ఈ రకంగా మేడిగడ్డలో సైతం పిల్లర్ల కింద నుంచి లీకేజ్ అయిపోయిన తర్వాత తక్కువ సమయంలోనే ఇలా కుంగుబాటు గురవడం చూసినాం. సో ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్తున్నది ఏంటంటే కాళేశ్వరంలో ఉన్నటువంటి రెండవ భాగమైనటువంటి అన్నారంలో కూడా, రెండవ బ్యారేజ్ అయినటువంటి అన్నారంలో కూడా ఈ రకంగానే లీకేజ్లు బయటకు వస్తుంటే తర్వాత పరిణామం మేడిగడ్డ లాగానే జరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుందంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, మీరు ఏ రకంగా కేసీఆర్ని యొక్క అంశాలని బయట పెట్టాలనుకుని బయట పెట్టేసిరు. ప్రజలకు సూక్ష్మంగా ప్రతి విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. అన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డా తెలంగాణ రాష్ట్రం ఎన్ని అప్పుల పాలైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు, అన్నీ కూడా తెలంగాణ స్పష్టంగా అర్థమైనాయి. మీరు కలెక్ట్ చేయాల్సినటువంటి ఆధారాలు విజిలెన్స్ ద్వారా అనేక రకాల ఆధారాలు సమకూర్చుకున్నారు. ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే అది పాడుబడ్డల బాయి లెక్క పక్కకు పడేయకుండా దాన్ని మరమ్మతులు చేయాలి, పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం విజిలెన్స్ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకున్నారు. అన్ని ఇన్ఫర్మేషన్ దొరికినాయి. అక్కడ సంబంధిత ఇంజనీర్లను ట్రాన్స్ఫర్ చేసేసారు, టర్మినేట్ చేసేసారు. మొత్తం అక్కడ ప్రక్షాళన జరిగింది. కాబట్టి ఉన్న ఆధారాలతోనే పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఎవరెవరిని బయట పెట్టాలి, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెవరి సంగతి చూడాలని చెప్పి అంతు తేల్చాలని చెప్పి తేల్చేయాలి తప్ప ఇంకా దీన్ని తాత్సారం చేసుకుంటూ పోతే ఏమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఈరోజు 18వ తారీఖు, సుమారుగా ఇప్పుడు బయట చూస్తే ఎండాకాలం స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది, వేసవికాలం స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సమయమే కన్స్ట్రక్షన్స్కి ఏదైనా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా కీలకమైంది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈ క్షణంలో అన్ని రకాలైనటువంటి పనులు చేపట్టి దానికి పునరుద్ధరణ ప్లాన్ చేయకపోతే వచ్చే వర్షాకాలానికల్లా అది ఇంకా పూర్తిగా కూలిపోయే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయిపోయి మీరు విచారణకు సంబంధించి అన్ని ఆధారాలు సమకూర్చుకున్నారు. విచారణకి కాస్త లేట్ అయిన విచారణ చేసుకోవద్దు. దానికి సంబంధించి పూర్తిగా ఎక్స్పర్ట్స్ కమిటీ నుంచి ఆధారాలు సేకరించిన తర్వాత కారణం ఏంటంటే కూడా మనం దానికి సంబంధించి చేసుకోవచ్చు. కానీ ముందుగా దీని పునరుద్ధరణ పనులు చేపట్టడం స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ప్రజలకి కాస్త ఏమంటారు ఆసరణ కలిగించినట్టు అవుతుంది. ప్రజలకు, రైతులకు కూడా ముఖ్యంగా కాస్త ఊరటనిచ్చినట్టు అవుతుంది. లేకపోతే అది మరింతగా కూలిపోయి కుంగిపోతే పాపం వాళ్ళు ఇచ్చిన భూములకు ఏం ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పాడుబడ్డ బాయి లెక్క తయారైతే వాళ్ళకు ఏమాత్రం కూడా వాళ్ళు చేసిన పనికి, వాళ్ళ కష్టానికి ఒక పారదర్శకత, ఒక సమన్యాయం జరిగిన అవకాశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే పునరుద్ధరణ పనులు స్టార్ట్ చేయాల్సిన ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది. ఇక చేయాల్సిన కాడికి దాని మీద ప్రచారం చేసిర్రు. కేసీఆర్ యొక్క ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ యొక్క అవినీతిని మొత్తం కూడా బట్టలు బయటపెట్టినట్టు చేసిర్రు. సో ప్రతి ఒక్క కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని విజిలెన్స్ అధికారులకు సంబంధించి ఆధారాలు సమకూర్చుకున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కోరుతున్నారు. సో అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇక వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి ఆధారాలతో ఏం జరిగింది గత ప్రభుత్వం అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ అందరినీ బాధ్యులందరినీ కూడా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ చేయాలి. ఇక మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూర్చు బిగుస్తోంది. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దాంట్లో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే
రైతులు కొంత ఒక 12 మంది రైతులని పిలిపించి అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే అంటే మొదట వాళ్ళ గొర్రెలకు ఇచ్చినట్టే ఇచ్చేదట. వెంటనే ఒకరోజు 2 రోజులు కాగానే ఇతర ఏదైతే కాంట్రాక్టర్ వేరే కాంట్రాక్టర్ని పంపించి ఆయన గొర్రెలు తీసుకొచ్చుకుంటాడు, పైసలు రేపు మాపిస్తామని చెప్తారు. ఇప్పుడు కూడా పైసలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం అనేది అత్తం డొల్లా అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు బయట పెడుతున్నారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నది. చూద్దాం మరి ఇక వరుసగా ఒక్కొక్కరిని ఈ రకంగా ఎంక్వైరీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరి యొక్క విషయాలని అవినీతి అక్రమ ఆరోపణలన్నీ కూడా బట్టబయలు చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్గా ఇవి హైలైట్స్ కావాలి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే నిపుణులు వద్దన్న మేడిగడ్డల నిర్మాణం తుమ్మిడిహట్టి వద్ద కట్టాలని చెప్పిన పెడచెవిన పెట్టారు. ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం. ఇక కేసీఆర్ ఇంజనీర్లకు సలహాలిచ్చారు. ఈ పాపాలకు మామ అల్లుళ్ళు కారణం కాదా? జడ్జి దగ్గర విచారణనైనా తప్పును ఎంకరిస్తే బాగుంటుంది. సాగునీటి రంగంపై చర్చలో సీఎం రేవంత్. ఇక 100 ఏళ్ళు ఉండాల్సింది 3 ఏళ్లకే కూలింది. తర్వాత తప్పుల తడకగా శ్వేతపత్రం. ఏం చెప్పినా మీకు తప్పుల తడకే. హరీష్ రావుకు ఏం చెప్పినా వాళ్ళకి తప్పుడేక కేసీఆర్ సూపర్ చేసిండే అంటే ఎస్ సూపర్ అని చెప్పి మెచ్చుకుంటారు తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా ఏం వచ్చినా అది తప్పుల తడకే. ఏంది మేడిగడ్డ కూలిపోవడం కుంగిపోవడం తప్పుల తడకనా, లేకపోతే అన్నారం కిందికి లీకేజ్ అవడం తప్పుల తడకనా, ఆ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ సరిగ్గా లేదనే తప్పుల తడకనా, కాగు నివేదిక తప్పుల తడకనా, ఏం తప్పుల తడక అంటే ఏంటి? ఇక వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం, దానికోసం ఇప్పటి నుంచే పనుల్లో నిమగ్నం. భాజపా జాతీయ మండలి సమావేశంలో నడ్డా. ఇక గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ్, ఉర్దూ కవి సంస్కృత పండితునికి దక్కిన గౌరవం. ఇక అక్రమార్జన చట్టబద్ధతకు డొల్ల వ్యాపారాలు. శివబాలకృష్ణ ఆదాయ మార్గాలపై అనీషా దర్యాప్తులో గుర్తింపు. ఇక క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని ఇంటికొచ్చి వేధింపులు, అవమానం భరించలేక దంపతుల బలవర్ మరణం. ఇక 5 విద్యార్థులు 7 ఉపాధ్యాయులు. వాహ్, ఎక్కడిది? శనివారం పాఠశాలకు వచ్చిన 3 విద్యార్థులతో ప్రార్థన చేస్తున్న ఉపాధ్యాయులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాల లాంటిది. 3 వస్తే 3తో ప్రార్థన చేస్తున్నట. ఇక 415 ఆలయాలకు త్వరలో పాలక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. కక్షలోకి ఇన్శాట్ 3 DS ఉపగ్రహం విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో దోహదం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ అంటే ఒక వార్త. తర్వాత కారు కమలం కలిస్తే ఒక ప్రత్యేక కొత్త పలుకొండ ప్రత్యేక కథనాన్ని జర్నలిస్ట్ రాధాకృష్ణ రాసుకొచ్చిన కథనం హైలైట్గా ఉంది. ఇక కాళేశ్వరం కలంకం, తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయిని కాదు, తుమ్మిడిహట్టి వద్దే కట్టాలని ఇంజనీర్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ పురిలో పుట్టిన బుద్ధి. మామ అల్లుడు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఖజానాకు దోచుకునేందుకు దుర్మార్గానికి ఒడిగట్టారు. ఎవరి ఒత్తిడితో సంతకం పెట్టారో హరీష్ రావు చెప్పాలి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ? శ్వేతపత్రంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక అన్నారంలోని లీకేజ్ పిల్లర్ల మధ్యకి వెళ్ళి వాటర్ లీక్ అవుతున్న అంశం. అన్నారం దగ్గర అన్నారం బ్యారేజ్ బొంగలు పడి వృధాగా పోతున్న నీళ్లు. ఇక శ్వేతపత్రం కాదు తప్పుడు పత్రం, ఇది గోబల్స్ ప్రచారంలో ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే, బాధ్యులు ఎవరైనా శిక్షించాలి. మేడిగడ్డ కూలిపోవాలని పునరుద్ధరణ పనులు జాప్యం. కాంగ్రెస్ సర్కార్లో కడం తాలిపేరు కొట్టుకుపోలేదా? దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కాగుని మేరికను కాంగ్రెస్ సీఎంలే కొట్టిపడేశారు కదా, మీ ప్రభుత్వాలే ఉన్న ప్రాణహితకు అనుమతులే తేలేదే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. ఇక గగన విజయం, నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-14 18.46 నిమిషాలు విజయవంతంగా కక్షలోకి ఇన్శాట్ 3 DS ఉపగ్రహం. ఇస్రోకు ఏడాది వరుసగా 2వ విజయం. వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం. జూన్లో నిస్సార్ ప్రయోగం సోమనాథ్. ఇక బాణసంచ కర్మాగారంలో పేలుడు 10 మంది మృతి. తమిళనాడులో ఘోర ప్రమాదం. ఇక అవును రిగ్గింగ్ జరిగింది. చీఫ్ జస్టిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పాత్ర ఉంది. ఓడిపోవాల్సిన 13 అభ్యర్థులను గెలిపించారు. దీనికి బాధ్యతగా ఉద్యోగం నుంచి వైదొలుగుతున్న రావాల్సిన రావల్పిండి చీఫ్ కమిషనర్ లిఖాయత్ వెల్లడి. ఇమ్రాన్ పార్టీ నిరసనల ముంగిట కీలక పరిణామం పాకిస్తాన్లో.
ఇక బీజేపీలో కమల్నాథ్ తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్య నేత రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం. బీజేపీలో చేరితే మీడియాకు చెబుతారని వ్యాఖ్య. నకుల్నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు. ఇక 370 నెంబర్ కారు సెంటిమెంట్. శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళిగా 370 సీట్లు సాధిద్దాం. ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. వచ్చే 100 రోజుల పాటు పోలింగ్ బూత్లపైనే కార్యకర్తలు దృష్టి పెట్టాలి. ప్రతి బూత్ నుంచి గతంలో కన్నా 370 ఓట్లు ఎక్కువ వచ్చేలా చూడాలి. బీజేపీ జాతీయ సమావేశంలో పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక ఘనంగా కేసీఆర్ జన్మదినం. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు ఇచ్చిన కేసీఆర్కు గవర్నర్ సీఎం రేవంత్ శుభాకాంక్షలు. ఇక వరంగల్ మంత్రి పిఏపై వేటు. ఉమ్మడి వరంగల్ అట. మరి ఉమ్మడి వరంగల్లో 2 మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు 2 కూడా. మరి అన్న ఏ మంత్రి పిఏ తెలియదు. ఏది ఖమ్మంలో జరిగిన ఇసుక దందా గురించి ఇక ఉమ్మడి మంత్రులు కొండా సురేఖ మరణ లేకపోతే సీతక్కన 2 పిఏలు ఎవరో ఒక పిఏ ఫోన్ చేసి ఇసుకలార్ల గురించి మాట్లాడుతున్న వాళ్ళని వేటేసిరట. ఒక గిసంటూ పిఏ కావాలంటే అట్లా ఉంటుంది పరిస్థితి. మరి కొండా సురేఖ పిఏనా లేకపోతే సీతక్క పిఏనా? ఇక దేశం విదేశం. తమిళనాడులో పీచు మిఠాయిపై బ్యాన్. ఇక ముంచిని మామ అల్లుడే. కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు. ఇంజనీర్లు నిపుణులు చెప్పినా వినిపించుకోలే. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక్కడ ఏమంటాడు? రిపోర్టు తొక్కిపెట్టిండు. నాడు 5 ఇంజనీర్లు కష్టపడి 14 పేజీల రిపోర్ట్ ఇస్తే దాన్ని కేసీఆర్ హరీష్ రావు తొక్కిపెట్టి మసిపూసి మారడికాయ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 38,500 కోట్ల నుంచి 1,47,000 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారు. 2015లోనే మేడిగడ్డ మేడిపండేనా అంటూ కేసీఆర్ మిత్రుడి పత్రికలో కథనం వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ పలిగిపోయిన అన్నారం కుప్పకూలిన సుందీలను చూసి రాసింది కాదు. గతంలో ఇంజనీర్ల రిపోర్ట్ను ఆధారంగా మీడియా మిత్రులు వాస్తవాలు చెప్పారు. ఇవన్నీ పెడచెవిన పెట్టి దాచుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ పనిచేసినని అన్నారు. చూడండి ఇక్కడ క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్యనట. ఇక కాళేశ్వరం యూజ్లెస్. 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం. గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే. కాగ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు. గత సర్కార్ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంపై 1,00,000 కోట్ల అప్పు. వైట్ పేపర్లో తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. ఇక 1,00,000 కోట్లు దోచుకొని చుక్కని రియలే. అయినా హరీష్ రావు అడ్డంగా సమర్థించుకుంటున్నాడని డిప్యూటీ సీఎం బట్టి. ఇక కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? ఎవరా డిజైనర్? మరి కేసీఆర్. ఇక గట్టిగా మాట్లాడినంత మాత్రం అబద్ధాలు నిజమైతే అన్న జూపల్లి. హరీష్ రావు నిలదీసిన మంత్రి జూపల్లి. ఇక కాళేశ్వరంపై మేము జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాం. మేనిఫెస్టోలు అదే పెట్టామన్న మంత్రి శ్రీధర్బాబు. ఇక హరీష్ రావు కలెక్షన్ బాయ్. కాంట్రాక్టుల దగ్గర వసూలు చేయడానికే పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకి అవగాహన లేదు. ఆయన చెప్తే మేము వినాలనా? అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు 10 మంది మృతి. తమిళనాడు ఘటనకు సంబంధించి ఒక వార్త హెల్డ్గా ఉంది. ఇక జైస్వాల్ సెంచరీ తర్వాత భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి. కాల్వలను ఆధునీకరించడం, చివరి ఆయకట్ట వరకు నీళ్లు ఇచ్చామన్న హరీష్ రావు. ఇక వారణాసిలో రాహుల్ యాత్ర. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం వారణాసిలోకి శనివారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రవేశించింది. వారణాసిలో రద్దీగా ఉండే గోదావరి ప్రాంతంలో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడం నిజమైన దేశభక్తి అని అన్నారు. ఇండియా ప్రేమతో కూడిన దేశమని, దేశం ఎక్కడా లేదని చెప్పారు. ఒక సెక్షన్ మీడియా ప్రధానిని మాత్రమే చూపిస్తున్నదని, దేశంలో రైతులు కార్మికుల కష్టాలను చూపించలేదన్నారు. ఇక మేడిగడ్డ లెక్కనే అన్నారం. పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్ లీకేజ్. డేంజర్ జోన్లో అన్ని పిల్లర్లు. గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదిలేస్తున్నారు. ఇక్కడ చూడండి, కింద పిల్లర్ల కింద నుంచి వాటర్ వస్తున్నాయి. పిల్లర్ల కింద నుంచి వేసిన గేట్ వేసినట్టే ఉంది, కానీ పిల్లర్ల కింద నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి. ఇకపోతే తొలివెల విషయానికి వస్తే, ప్రమాదంలో అన్నారం బ్యారేజ్. 2 రోజులుగా బ్యారేజ్లో లీక్ అవుతున్న నీరు. డ్యామ్ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ టీం లీక్ అవుతున్న మాట నిజమేనని స్పష్టం. 10 గేట్లు ఎత్తి 7,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. ఇక ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభలు ప్రారంభం. తర్వాత కాళేశ్వరం పాపం మామాలులదే. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దని నిపుణులు కమిటీ నివేదిక ఇచ్చింది. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. కేసీఆర్ హరీష్ రావు కలిసి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. ప్రజలకు క్షమాపణలు కోరకుండా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ దుర్మార్గులకు ఈ పాపాలకు కారణం మీరే, ఈ దుర్మార్గాలకు ఈ పాపాలకు కారణం మీరే. ఇక మేడిగడ్డపై చర్చలో కేసీఆర్ హరీష్ పై నిప్పులు చెరిగిన రేవంత్. ఇక మేమెంతో మాకంత కొన్ని నిర్ణయాలు సమాజ గతిని సమూలంగా మార్చుతాయి, తరతరాల అన్యాయానికి చరమగీతం పాడతాయి, కులగణతో వెనుకబడిన తరగతులకు సమన్యాయం, సామాజిక న్యాయం. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్. ఇక మామపై బురద జల్లుతున్నారు, మామపై కాదట సారీ మాపై, ఎందుకంటే నేను ఎప్పటికి మామ అని మాట్లాడతారు కదా, మామ గుర్తుకొస్తుంది. ఇక మాపై బురద జల్లుతున్నారు, వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్, శ్వేతపత్రం పేరుతో సభను తప్పుదో పట్టిస్తున్నారు, సత్యదూరమైన విషయాలను బుక్లో పొందుపరిచారు. రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారు, మిడ్ మానేర్ మేము వచ్చాక పూర్తయింది, 50-50 రేషియో కోసం ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం. కాంగ్రెస్ పాటనట కాంగ్రెస్ పాలనరోర్ అన్న మనకు కన్నీళ్ళే మిగిలాయిరు అన్న. బాడీ వేడిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది, కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద కలమెత్తని తెలంగాణ కవిలేడు. గత కాంగ్రెస్ పరిపాలనలో కరువు బాధలు ఎండగట్టిన మాజీ మంత్రి గద్దర్ అందశ్రీ జయరాజు పాటలను పాడి వినిపించిన హరీష్ రావు. కాంగ్రెస్ పాలనరోరన్నా మనకు కన్నీళ్ళే మిగిలాయిరన్నో అట. ఇప్పుడు గుర్తుకొచ్చినారు వీళ్ళంతా, అందశ్రీ గద్దర్ జయరాజు ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? ఇక భద్రాద్రి రామయ్యకు వెండి ఇటుక మాయం, కనిపించకుండా పోయిన 6 కిలోల వెండి ఇటుక. ఏటా నిర్వహించే సాధారణ తనిఖీల్లో వెలుగులోకి, ఆడిట్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఎక్కడ ఉందో తెలుసుకుంటామన్న ఆలయ ఈవో. ఇక కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు, మేడిగడ్డలో నాణ్యత లోపంతో కుంగిపోయింది, ఇంత అవినీతి దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఇక దంపతుల ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తల ఆత్మహత్య, బిల్లు కట్టమని సిబ్బంది వేధింపులు, పరువు పోతుందని మానసిక ఆందోళన, పురుగుమందు తాగి బలవన్మరణం. వీళ్ళు వేల కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బు లోన్లు తీసుకొని ఎగబెట్టి విదేశాలకు పోయి తిరిగితే వాడిని ఏం చేయలేరు. 5,000 10,000 క్రెడిట్ కార్డు బిల్లు తీసుకొని వచ్చి వేధిస్తే ఇట్లా ఆత్మహత్యలు. బండి ఆటో డ్రైవర్ ఈఎంఐ కట్టకపోతే ఆటో గుంజుకపోతారు. ఒక రైతు ట్రాక్టర్ కొనుక్కొని దానికి సంబంధించి ఒక నెల కిస్తీ కట్టకపోతే ట్రాక్టర్ గుంజుకపోతారు. మరి అంబానీ ఎవరి దగ్గర, వాళ్ళ మీద ఎవరు, నీరవ్ మోదీ దగ్గర ఏం గుంజుకొచ్చిర్రు, చోక్సీ దగ్గర ఏం గుంజుకొచ్చిర్రు, ఆయన పేరేది కింగ్ ఫిషర్, ఆయన విజయ్ మాల్య దగ్గర ఏం గుంజుకొచ్చిర్రు, వాళ్ళ దగ్గర ఏం గుంజుకొచ్చిర్రు. బ్యాంకులో కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఒక సామాన్య వ్యక్తి అయితేనో పిండి చేస్తారు, ఓ బిజినెస్ మ్యాన్ అయితేనేమో ఇస్తాం ఆగవా అంటే సరే సార్ అని అట్లే ఆగుతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు బడాబాబుల నుంచి ఇంకా రావాల్సిన అవసరం ఉంది బ్యాంకులకి. కానీ ఏం చేస్తారు, కింద సామాన్యుడి దగ్గరికి భారం మోపి సామాన్యుడు గుంజుకపోతారు, 10,000 5,000 కోసం కకృతి పడతారు. చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్కు వైట్ వాష్, టైం ఇస్తే అందరికి జవాబు చెప్తా. నేను శ్వేతపత్రంపై మాట్లాడుతుంటే వెంకన్న లేచి ఎస్ఎల్బీసీపై అడుగుతున్నారు, కృష్ణారావు లేచి కేఆర్ఎంబీపై ప్రశ్నిస్తున్నారు, బట్టన లేచి రాజేష్ సాగర్పై ఇలా నేను ఈ అన్నకు సమాధానం చెప్పాలా, ఆ అన్నకు సమాధానం చెప్పాలా, శ్వేతపత్రంపై మాట్లాడాలా, ఏం చేయాలి, నాకు సమయం ఇవ్వండి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా, రాత్రి 12 అయినా సరే అందరికీ సమాధానం చెప్పే సత్తా నాకు ఉండదని టైం ఇవ్వండి అని హరీష్ రావు అట. ఎన్ని చెప్పినా ప్రజలు ఏం నమ్ముతలేరు. మీకు ఎంక్వైరీ టీం లేకపోతే మీ కార్యకర్తలు ఉంటారు కదా, ఇక కార్యకర్తలు నమ్మనరా ఫస్ట్, కార్యకర్తలు నమ్మలేని పరిస్థితి. ఇక శ్వేతపత్రంపై తూర్పారబట్టిన హరీష్ రావు, నిండు సభలో నీళ్లు నమిలిన మంత్రులు. హరీష్ రావు మాట్లాడుతా అంటే సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలిరట. ఎందుకు నమిలిర్రు? అన్నారా బ్యారేజ్ కుంగిపోయిందని నమిలిరా, ఆడ కూడా లీకేజ్ అవుతుంది నమిలిరా, మేడిగడ్డ కుప్ప కూలిపోతుందని నమిలిరా. ఇక వెళ్ళండి స్టే తెచ్చుకోండి, స్కూల్ పీడీ అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడా పాటించలేదు, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్. ఇక జోనల్కు మల్టీ జోనల్గా మార్చేసి అన్యాయం, గురుకుల పీడీ పోస్టుల అభ్యర్థుల ఆందోళన, నోరు మెరపని ట్రిప్, ముఖం చాటేసిన మంత్రి, కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన పీడీ అభ్యర్థులు, ఇప్పటికే పెండింగ్లో 2017 నాటి నోటిఫికేషన్, నాడు ధర్నాకు ఎగదోసి నేడు పట్టని పెద్దలు. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అట, 70 సంవత్సరాలు వచ్చినాడు కేసీఆర్కి. రామభద్రాచార్య గుల్జార్కు జ్ఞానపీఠ్, తర్వాత కాంగ్రెస్కు షాక్ అంటూ ఒక వార్త. ఇక టెక్నీషియన్ పోస్టులు 9,000, రైల్వే బోర్డు ప్రకటన విడుదల, 9 నుంచి ఏప్రిల్ 8 వరకు
దరఖాస్తుల స్వీకరణ. ఇక 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. విద్యాశాఖ కీలక నిర్ణయం. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి.